2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. అనస్థీషియా అనగానే సామాన్య ప్రజలకు ఎన్నో అపోహలు ఉంటాయి. అలాగే పెయిన్ మెడిసిన్స్ గురించి కూడా. అసలు ఈ అనస్థీషియా ఎందుకు ఇస్తారు, ఎలాంటి సందర్భాల్లో ఇస్తారు, ఈ పెయిన్ మెడిసిన్స్ వాడడం వల్ల మనిషి ఒక ఆరోగ్యం ఎలా కృంగిపోతుంది, ఇలాంటి మనకున్నటువంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రముఖ అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్, ఎంబీబీఎస్ అండ్ ఆల్సో ఎండి కూడా ఈ యొక్క అనస్థీషియాలో స్పెషలైజేషన్ చేయడం జరిగింది. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అసలు సామాన్య ప్రజలకు, సామాన్యులే కాదు ప్రతి ఒక్కరికి అనస్థీషియా అనగానే ఎన్నో సందేహాలు. అసలు అనస్థీషియా ఎందుకు ఇస్తారు, దీనివల్ల ఒక అపోహ ఏంటంటే సామాన్య ప్రజలకి అనస్థీషియా ఇవ్వగానే ఇన్ ఫ్యూచర్లో సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాంప్లికేషన్స్ వస్తాయి, ఇలాంటి సందేహాలు ఉంటాయి. ఐ అండర్స్టాండ్. అది నిజమంటారా? ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి. Extreme anesthesia related complications in a healthy individual, extremely rare. Obviously individuals ki మనం బీపీ, షుగర్, కార్డియాక్ ఇష్యూస్ ఇలాంటివి మనకి పెరిగే కొద్దీ అనస్థీషియా కాంప్లికేషన్స్ పెరగచ్చు. బట్ ఆల్సో అనస్థీషియా ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద సర్జరీ టు గో స్మూత్లీ. సర్జికల్ పెయిన్ కానీ సర్జికల్ స్ట్రెస్ తట్టుకోవటానికి అనస్థీషియా బికమ్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ. ఓకే సార్, ఎన్ని టైప్స్ ఆఫ్ అనస్థీషియాస్ ఉంటాయి? ఇప్పుడు నాకు తెలిసి మ్యామ్ అనస్థీషియా యాజ్ ఎ ఫీల్డ్ చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతున్నది. ఇనిషియలీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ జనరల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా, టూ మేజర్ టైప్స్ ఆఫ్ అనస్థీషియా. జనరల్ అనస్థీషియా అంటే మీ లంగ్స్ ని వెంటిలేటర్ మీద పెట్టి మీ బ్రీదింగ్ ని కంట్రోల్ తీసుకుని కంప్లీట్లీ బాడీని అన్కాన్షియస్ చేస్తాం. దట్ ఈస్ జనరల్ అనస్థీషియా. అండ్ దెన్ కమింగ్ టు స్పైనల్ అనస్థీషియా, వెన్నుపూస ఉంటుంది కదా స్పైన్ లో, మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ లో అనెస్థెటిక్ మెడికేషన్ ఇస్తాము. మేము ఇచ్చిన దగ్గర నుంచి ఆ లెవెల్ కిందంతా నంబ్ అవుతుంది. సో మనకి ఆ స్పైనల్ అనెస్థీషియాలో కూడా రకరకాలు వచ్చినాయి, ఇప్పుడు లెవెల్స్ ప్రకారం వచ్చినాయి. ఒకప్పుడు ఇక్కడే ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాం. సర్వికల్ స్పైనల్ కూడా వచ్చేసింది, అంటే ఇక్కడ నుంచి బాడీ నంబ్ అవుతుంది, బట్ ద పర్సన్ విల్ బి అవేక్ హియర్. సో ఇట్ హెస్ ఎవాల్వ్ లైక్ దట్. And there are newer types of anesthesia also. ఇప్పుడు ఈ చేయి మాత్రమే anesthesia ఇవ్వగలం. That is called peripheral blocks. So the anesthesia has evolved. ఒకప్పుడు ఓన్లీ పడుకోబెట్టడమే was the main thing. But now because people కి so many comorbidities అంటాం. comorbidities అంటే other diseases. Other diseases ఉన్నప్పుడు general anesthesia risk పెరుగుతుంది కాబట్టి we are going for newer techniques. Newer techniques like ఇప్పుడు చేయిలో సర్జరీ అంటే ఇక్కడ నుంచి బ్లాక్ ఇస్తాను, కాల్ సర్జరీ అంటే మోకాల నుంచే బ్లాక్ ఇస్తాను. ఈవెన్ హెడ్ ఏక్స్ కూడా వచ్చేసినాయి, సింపుల్ ఇంజెక్షన్స్ అండ్ బ్లాక్స్. దట్స్ హౌ అనస్థీషియా ఇస్ ఎవాల్వింగ్. కంపల్సరీ సర్జరీస్ టైంలో ఈ యొక్క అనస్థీషియా కంపల్సరీ అంటారా సార్? మేడం, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పెయిన్ టాలరెన్స్, రైట్? సమ్ సర్జరీస్ సింపుల్ సూచరింగ్ అంటే లోకల్ అనస్థీషియా ఇస్తాం. లోకల్ అనస్థీషియా ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అనస్థీషియా. దాన్ని జనరల్ అనస్థీషియా అని కూడా అనొచ్చు కదా? లోకల్ అనస్థీషియా అంటే కాదు మేడం. జనరల్ అనస్థీషియా అనే పదం మీరు వాడారు అంటే మనిషిని కంప్లీట్లీ పడుకోబెట్టేశారు. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ జనరల్. జనరల్ అంటే మనిషి కంప్లీట్లీ అన్కాన్షియస్. లోకల్ అనస్థీషియా అంటే ఎక్కడ సర్జరీ జరుగుతుందో ఇంజెక్షన్ తీసుకొని అక్కడే డ్రగ్ ఇస్తాం మేము, అక్కడ నంబ్ అవ్వటానికి. కుట్లేసేటప్పుడు నమ్నెస్ చేస్తారు కదా, దట్ ఈస్ లోకల్ అనస్థీషియా. మన స్కూల్లో వచ్చినప్పుడు పిల్లలు పడిపోయినప్పుడు వాట్ వి సీ ఈస్ లోకల్ అనస్థీషియా ఇచ్చి కుట్లేస్తాం. దట్ ఈస్ ద మోస్ట్ సింపుల్ ఫార్మ్ ఆఫ్ అనస్థీషియా, లోకల్ అనస్థీషియా. సో సైడ్ ఎఫెక్ట్స్ నిజమంటారా సార్? Side effects of anesthetic medications extremely rare, madam. That is what extremely rare. That is why we have to prepare a lot. Our side effects తగ్గించుకోవడానికే మా స్పెషలైజేషన్ is most like planned before surgery. So anesthesia మా పని సర్జరీకి ఒక వారం 10 రోజుల ముందే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ we see the patient, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఇప్పుడు ఏ మందులు వేసుకుంటున్నారు, ఆ మందులు ఆపటం, ఏ మందులు కంటిన్యూ చేయొచ్చు, దాన్ని బట్టి మా అనస్థీషియా డిసైడ్ అవుతుంది. దట్స్ హౌ వి ప్లాన్. సార్, పెయిన్ మెడిసిన్స్కి వచ్చినట్టయితే పర్సన్స్ దోస్ హు ఆర్ ఆల్కహాలిక్, లేదు వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ వేసుకుంటారు, హై డోస్ ఆఫ్ మెడిసిన్స్, అలాంటి టైంలో ఈ యొక్క అనస్థీషియా అనేది ఎంతవరకు పనిచేస్తుంది సార్? It works, man. ఇప్పుడు ఉన్న మనకి newer drugs anesthesia that could have been said
ఆల్మోస్ట్ 20 years ago. కానీ ఇప్పుడున్న న్యూయర్ డ్రగ్స్ కి న్యూయర్ మానిటరింగ్, ఇప్పుడు మనకి ఎలక్ట్రోడ్స్ పెట్టి బ్రెయిన్ లో మనిషి ఎంత డీప్ స్లీప్ లో ఉన్నాడు కూడా చెప్పచ్చు. సో ఎనస్థెటిస్ట్ వి జస్ట్ హ్యావ్ టు లుక్ ఎట్ ద మానిటర్, 40 to 60 మధ్యలో ఉన్నాడు అంటే షీ స్లీపింగ్ వెల్. సో మందు ఇవ్వాలా ఇవ్వకూడదా కూడా we can monitor. ఓకే. So anesthesia, so that is why the risks have become extremely less and rare. ఈ అనెస్థీషియా వల్ల రిస్క్ ఏమైనా ఉండొచ్చా సార్? అంటే సర్జరీస్ టైంలో ఏదైనా అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ క్రిటికల్ కేసెస్లో? అదే మ్యామ్, దట్ ఈస్ వై వీ కమ్ ఇన్ టు ప్లే. అదే మా జాబ్ కూడా అదే. ఓకే. సర్జన్ సర్జరీ చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్స్, ఆక్సిజన్, అదర్ బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది, ఒకసారి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఆల్సో బీపీ సపోర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అనెస్థీషియాలో స్మూత్లీ తీసుకెళ్ళటం, స్మూత్గా బయటికి తీసుకురావడం కూడా ఈజ్ డిఫికల్ట్. ఇట్స్ నాట్ ఈజీ. సర్జరీ అయిపోగానే ఆయన కుట్లేసి వెళ్ళిపోగానే వీ హ్యావ్ టు గెట్ ద పేషెంట్ అవుట్ బికాస్ ద ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్. సర్జరీ ఎలా జరిగింది, పేషెంట్ లేవలేదు అని మనం చెప్పలేము. సో యూ హ్యావ్ టు, మీరు అనెస్థీషియా అంతే టేపర్ చేసుకోవాలి. సో దట్ ఆయన కుట్లేసి బయటకు వచ్చే లోపల పక్కన లేవాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్ అనుకోండి, లేదా చాలా డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి, మేము హెవీ అనెస్థీషియా ఇవ్వలేము. బికాస్ బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. సర్జరీ అయిపోగానే ఇట్ టేక్స్ టైం, ఒక గంటన్నర తర్వాత లేస్తారు అప్పుడు. సో దట్ ఈస్ వై వీ ఆల్సో ట్రై టు డిక్రీజ్ ద అనెస్థీషియా డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. చిన్న పిల్లలకి కానీ ఎల్డర్లీ ఓల్డ్ పీపుల్ కి వెయిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనిషి అందుకే బాడీ వెయిట్ అడుగుతాం, ఎంత వెయిట్ ఉన్నారు దాన్ని బట్టి మన డ్రగ్స్ ఇచ్చుకుంటాం, మెడికేషన్. సార్ నవే డేస్ ప్రతి ఒక్కరు ఈ పెయిన్స్ తో, బాడీ పెయిన్స్, ఎవ్రీ పెయిన్ మన దైనందిన జీవితంలో వాళ్ళ యొక్క స్ట్రెస్ కానివ్వండి, వాళ్ళ జాబ్ రోల్స్ కావచ్చు, సో పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. సో అది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే హెడేక్ రాగానే టాబ్లెట్, బాడీ పెయిన్స్ రాగానే టాబ్లెట్. True, but then madam, pain is common, everybody goes through that, but living with pain is a choice. I feel that is what I feel. నొప్పులు ఇప్పుడు సింపుల్ హెడేక్స్ కోసం డోలో వేసుకోవటం, ఈ పోస్ట్ కోవిడ్ అయితే డోలో హ్యాస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ ఫర్ లిటిల్ థింగ్స్. డోలో వేసుకుంటారు. లకీలీ డోలో ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ పెయిన్ కిల్లర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అందుకనే ఇట్ ఈస్ వైడ్ స్ప్రెడ్. బట్ అదర్ పెయిన్ కిల్లర్స్ డూ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్. పెయిన్ కిల్లర్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని కాదు, కానీ నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్సే వేసుకోవాలి, వేరే మందులు వేసుకోం కదా. సో పెయిన్ కిల్లర్స్ ఎంత వేసుకోవాలి, ఎంత కాలం వేసుకోవాలి అనేది మేము చెప్తాం యాజ్ ఎ పెయిన్ మెడిసిన్ స్పెషలిస్ట్. ప్లస్ ఒక్కొక్క మందుకి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్ రాకుండా అంతవరకే డోస్ తగ్గించి దాని బదులు వేరే మందు పెట్టాలా లేదా అనేది మేము చూస్ చేస్తాం. అదే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఎస్పెషలీ కిడ్నీ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, అల్సర్లు, గ్యాస్ట్రైటిస్ ఉన్న పేషెంట్స్ కి ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్. అసలు పెయిన్స్ ఎందుకు వస్తాయి సార్? అసలు మ్యామ్ పెయిన్ కి పాత్వేస్ అంటూ ఉంటాయి, రైట్? ఇక్కడ మనకి కణాలు ఉంటాయి, రిసెప్టర్స్ ఉంటాయి మన స్కిన్ మీద. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ పెయిన్ రిసెప్టర్. పెయిన్ రిసెప్టర్ సిగ్నల్ తీసుకెళ్లి ఫస్ట్ స్పైనల్ కార్డ్, మోస్ట్ ఆఫ్ ద పెయిన్ స్పైనల్ కార్డ్ దగ్గర తీసుకెళ్తుంది. స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ కి వెళ్తాయి. దిస్ ఇస్ ద పాత్వే ఆఫ్ ఎ సిగ్నల్, పెయిన్ సిగ్నల్, రైట్? బట్ వాట్ హ్యాపెన్స్, మెనీ ఆఫ్ ద సిగ్నల్స్ ఇప్పుడు కంటిన్యూస్ పెయిన్ అవుతున్న వాళ్ళకి కాన్స్టెంట్ గా ఈ స్పైనల్ కార్డ్ హైపర్ సెన్సిటైజ్ అయిపోతుంది. సో మనం ఇలా టచ్ చేసినా పెయిన్ అనిపిస్తుంది వాళ్ళకి, దాన్ని హైపర్ సెన్సిటైజ్ అయిపోతారు పెయిన్. దట్ ఈస్ వేర్ పెయిన్ మెడిసిన్ కమ్స్ ఇన్ టు ప్లే. ఒక్కసారి 2 సార్లు నొప్పి వస్తే ఎవరు పెయిన్ ఫిజిషియన్ దగ్గరికి రారు. ఇఫ్ దట్ పెయిన్ ఈస్ ఫర్ 6 weeks 8 weeks, మీరు ఎన్నో డోలోలు వేసుకున్నా, డైక్లోఫినాక్ వేసుకున్నా తగ్గకపోతేనే యు ఆర్ యూజువలీ రిఫర్డ్ టు ద పెయిన్ మెడిసిన్ డాక్టర్. అండ్ దెన్ వీ సీ డిపెండింగ్ ఆన్ యువర్ ఆర్గన్ స్టేటస్, యువర్ ఏజ్, మీ అన్ని హోల్ బాడీ చూసి ఏ పెయిన్ మెడికేషన్ బెటర్, అసలు మందులు ఇవ్వాలా లేకపోతే ఇంజెక్షన్లు ఇవ్వాలా, వేరే ప్రొసీజర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ కి మీరు మందులు వేసుకోవాలంటే జీవితాంతం వేసుకోవాలి, రైట్? సో ఆ మందులకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీకు వస్తాయి, నోబడీ కెన్ స్టాప్. సో అదర్వైజ్ దట్స్ వై పెయిన్ మెడిసిన్ గివ్స్ యూ 3 or 4 డిఫరెంట్ ఆప్షన్స్. యూ కెన్ యూజ్ అన్ ఇంజెక్షన్, ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాం, ఫాసెట్ బ్లాక్ అంటాం. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇంజెక్షన్ ఉంటుంది, ఒక బ్లాక్ ఉంటుంది, వేర్ వి గో అండ్ గివ్ లోకల్ ఎనెస్థెటిక్. అక్కడికి వెళ్ళి ఇప్పుడు లోకల్ ఎనెస్థెటిక్ ఇక్కడ ఇస్తాం కదా, మీరు అక్కడికి వెళ్ళి నరం దగ్గరికి కూడా ఇవ్వచ్చు. సో మనం అల్ట్రాసౌండ్ తో అన్న, సిటీలో ఉన్న చూసి నీళ్ళు అక్కడికి తీసుకెళ్లి ఆ నరం దగ్గర ఇస్తాం. రెగ్యులర్ గా స్టెరాయిడ్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయంటారా? మేడం, స్టెరాయిడ్స్ జస్ట్ లైక్ పెయిన్ కిల్లర్స్ యూజువలీ తప్పనిసరి పరిస్థితిలోనే వాడతాం. పెయిన్ కిల్లర్స్ కానీ ఇప్పుడు నొప్పితో బాధపడుతున్న మనిషి పెయిన్ కిల్లర్ ఒక్కటే కెన్ సేవ్ హిమ్. అలానే స్టెరాయిడ్స్
యూజువలీ ఆర్ ద లాస్ట్ రిసార్ట్. బ్రహ్మాస్త్రం యా అన్ఫార్చునేట్లీ ఇన్ మచ్ రూరల్ ప్రాక్టీసెస్ లెఫ్ట్ అండ్ రైట్ గా వాడుతుంటారు స్టెరాయిడ్లు. దానివల్లే సైడ్ ఎఫెక్ట్స్ తో పేషెంట్లు మా దగ్గరకు వస్తుంటారు. అది కూడా 3 నెలలు 4 నెలలు 6 నెలలు వాడాకే. 4 రోజులు 5 రోజులు స్టెరాయిడ్ రావు. అగైన్ స్టెరాయిడ్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ బ్రహ్మాస్త్రం లాంటిది. ఏ మందులు పనిచేయనప్పుడు ఫైనలీ స్టెరాయిడ్ దగ్గరికి వెళ్తాం మేము. ఓకే దట్ ఈస్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఇస్ వాట్ ఐ Okay. ఫీల్. సార్ అంటే ఒక టైం వరకే అంటే సమ్ స్టెరాయిడ్ ఆర్ ఒక మెడిసిన్ తీసుకున్న తర్వాత ఒక 6 to 5 hours పెయిన్ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ అగైన్ ఇట్ స్టార్ట్స్ ద పెయిన్. సో ఎలా సార్ దీన్ని? లేదు మ్యామ్, యూజువలీ ద మెడికేషన్స్ వాట్ వీ పుట్ దేర్, మేము వెళ్ళి అక్కడ పెట్టిన మెడికేషన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ గంటలు కాదు వారాలు నెలలు ఉంటుంది మీకు. ఓకే ఇవి మామూలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు మీరు చెప్పేది 5 Yeah, గంటలు yeah, 6 yeah, గంటలు yeah. ఓరల్లీ వేసుకున్న టాబ్లెట్. అదే నేను అదే డ్రగ్ తీసుకెళ్లి నరం దగ్గర పెట్టానంటే 6 నెలలు మీకు నొప్పి ఉండదు. ఓకే దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ నరం దగ్గర రీచ్ అవ్వాల్సి వస్తుంది, దానికి అనాటమీ తెలియాలి. ఆల్మోస్ట్ సర్జన్ లాగా మేము కూడా చదువుకోవాలి, ఏ నరం కింద ఏ మజిల్ కింద ఏముందో. వీ హ్యావ్ టు రీచ్ అండ్ వీ హ్యావ్ టు డిపాజిట్ ద మెడికేషన్ దేర్. సో దాంతో వచ్చిన రిలీఫ్ ఈజ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్. 6 months 1 year మీకు పేషెంట్ రిలీఫ్ వచ్చిందంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఆల్సో ఇంప్రూవ్స్ అ లాట్. ఐసీయూ అండ్ ఆల్సో క్రిటికల్ కేసెస్లో ఈ అనస్థీషియా ఎంత వరకు ప్రాముఖ్యత ఉంటుంది సార్? రైట్. సి ఎనస్థీషియా రిక్వైర్మెంట్ యూజువలీ మేడం 3 places లో ఉంటుంది మాకు. ఓకే యాక్చువల్లీ 4 places ఉంటుంది. 4th place is డ్యూరింగ్ ఎంఆర్ఐ సిటీ స్కాన్. పిల్లలు పడుకోరు రైట్, పెద్దలకైతే మనం పెట్టచ్చు. ఎల్డర్లీ పీపుల్ కి వాళ్ళు డెలీరియంలో ఉంటారు, ఏం జరుగుతుందో తెలియదు, కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళు కానీ పిల్లలు కానీ రేపు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలంటే ఇప్పుడు ఎనస్థీషియా వాళ్ళని పిలుస్తున్నారు. మేము ఇచ్చి సెడేషన్ ఇస్తేనే స్కాన్ జరుగుతుంది. దట్ నాన్ ఆపరేటింగ్ రూమ్ ఎనస్థీషియా అంటారు. దట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద వార్ ఫీల్డ్. మన బ్యాటిల్ గ్రౌండ్ వార్ ఫీల్డ్ లో కూడా అక్కడ ఎనస్థీషియా ఇచ్చి బుల్లెట్లు తీయటం, చిన్న చిన్నవి బేసిక్ సర్జరీ. లంగ్ పంచర్ అయిపోతే వీ హ్యావ్ టు రిమూవ్ ద బ్లడ్. అండ్ ఆల్సో నాన్ ఆపరేటింగ్ రూమ్ ఎనస్థీషియా అనేది దిస్ ఇస్ ద న్యూవర్ సెగ్మెంట్ ఆఫ్ ఎనస్థీషియా. బట్ అదర్వైజ్ ఎనస్థెటిస్ట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఆపరేషన్ థియేటర్. అందరికీ తెలిసింది అది. ఎనస్థీషియా అంటే సర్జన్ కోసే ముందు పడుకోబెట్టేవాడు రైట్. ద సెకండ్ వన్ ఈస్ ఇన్ ఐసీయూస్. Anesthesia people are usually in ICUs. Critical care లోకి ఎందుకు వెళ్తాం? That I practice a lot of critical care and pain management. So critical care లో ఎందుకు అంటే because most of the organ systems fail అవుతున్నాయి. ఆ టైంలో పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టడం, బీపీ సపోర్ట్స్. లైక్ ఒక పేషెంట్ క్రాష్ అవుతున్నాడు ఆపరేషన్ థియేటర్ లో అంటే మేము ఏం చేస్తాము? సిమిలర్ థింగ్స్ వి డూ ఇన్ ద ఐసీయూ. పేషెంట్ బాగా ఎక్స్ట్రీమ్లీ సీరియస్ కండిషన్స్ లో వస్తారు, బీపీ పడిపోతుంది, బీపీ పైకి లేపాలి, అగైన్ వెంటిలేటర్ మీద పెట్టాలి, హైయర్ యాంటీబయాటిక్స్ చూస్ చేయాలి. అది కాకుండా క్యాన్యులాస్ పెట్టాలి, సెంట్రల్ లైన్స్, ఇవన్నీ పెయిన్ లేకుండా చేయాలి. ఆల్రెడీ ఒక 85-year-old మ్యాన్ వచ్చారు, ఆయనకి 3 స్టెంట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో కొంచెం నొప్పి కూడా తట్టుకోలేదు. హార్ట్ ఈస్ సో వీక్ దట్ దే కెనాట్ హ్యాండిల్ ఎనీథింగ్. ఆయన మీరు 4 సార్లు పొడిచి 3 స్కాన్లు చేయాలి అంటే యూ హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ పెయిన్ మెడికేషన్. మైల్డ్ సెడేషన్ అన్నా ఇవ్వాలి, పెయిన్ మెడికేషన్ అన్నా ఇవ్వాలి, సో దట్ ద హార్ట్ రేట్ డజంట్ జంప్. మీకు మాకు నొప్పి వస్తే హార్ట్ రేటు 80 నుంచి 120కి వెళ్తే ఏం కాదు. 2 స్టెంట్లు ఉన్న మనిషికి అదే నొప్పి వచ్చి హార్ట్ రేట్ 130కి వెళ్ళిందంటే హార్ట్ బ్లాక్ వస్తుంది. హీ మైట్ అగైన్ గెట్ ఎ హార్ట్ అటాక్. దట్ ఈస్ హౌ పెయిన్ మేనేజ్మెంట్ ఇన్ ఎల్డర్లీ పీపుల్, చిల్డ్రన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వై ఇన్ ఐసీయూస్ మా రోల్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. అండ్ మూడోది పెయిన్ మెడిసిన్. ఐసీయూలో అక్యూట్ పెయిన్ చూస్తాం మేము రైట్. అక్యూట్ పెయిన్ అంటే ఇమ్మీడియట్ గా హై పెయిన్. పెయిన్ మేనేజ్మెంట్ పెయిన్ క్లినిక్స్ లో మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు? 6 నెలలు 8 నెలల నుంచి నొప్పితో బాధపడేవాళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, బట్ కాన్స్టెంట్ నా మెంటల్ స్టేట్ ఫ్రస్ట్రేట్ అయిపోయి వస్తారు. వాళ్ళు ఫస్ట్ లోకల్ జీపీ దగ్గరికి వెళ్తారు, జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫస్ట్ పారాసిటమాల్ డోలోలు ఇస్తారు, డైక్లోఫినాక్, అదో 4 నెలలు నడుస్తుంది. విస్కెత్తుపోయి స్లోలీ సంబడి టెల్స్ దెమ్ కి అక్కడ పెయిన్ క్లినిక్ అని ఉంది, సపరేట్ గా పెయిన్ క్లినిక్ అని అందుకే మెన్షన్ చేస్తున్నాం. బికాస్ పీపుల్ ఆర్ నాట్ యూస్ టు, ఇండియాలో పీపుల్ ఆర్ నాట్ యూస్ టు నొప్పి వస్తే నొప్పికి క్లినిక్ ఉందని చాలా మంది తెలియదు. సో దట్ ఈస్ వై యూ గో. అండ్ దెన్ పెయిన్ క్లినిక్ లో కూడా వీ హ్యావ్ టు డూ ఇన్వెస్టిగేషన్స్. రాగానే నొప్పి తగ్గించలేము, వేరే డాక్టర్ లాగా మేము ఎంఆర్ఐలు చేయించాలి, సిటీ స్కాన్ చేయించాలి, బికాస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ద పెయిన్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఇప్పుడు నెక్ పెయిన్ కానీ ఆర్మ్ పెయిన్ చెప్తారు, కానీ మేము స్పైన్ ఎత్తుక్కోవాలి, ఎక్కడి నుంచి ఆ రూట్ వస్తుంది, ఆ రూట్ ఎక్కడ నొక్కుబడుతుంది, అక్కడికి వెళ్ళి వీ హ్యావ్ టు డిపాజిట్ దిస్ థింగ్ డ్రగ్. అండ్ ఆల్సో ఇప్పుడు ద న్యూయర్ టెక్నిక్స్ హెవ్ కమ్. ఎలక్ట్రిసిటీ పెట్టచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పెట్టచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అని వచ్చింది. రేడియో ఫ్రీక్వెన్సీలో హీట్ పెట్టచ్చు, కోల్డ్ పెట్టచ్చు.
సో నరాల్ని డ్యామేజ్ చేస్తాం, స్లో డ్యామేజ్. ఓకే. అండ్ నరాలు ఏంటంటే దే ఆర్ వన్ ఆఫ్ ద స్లోయెస్ట్ రీజనరేటింగ్ పార్ట్స్ ఇన్ యువర్ బాడీ. ఇప్పుడు మీకు స్కిన్ కట్ అయినా, బోన్ ఇరిగిన, బోన్ అయితే 6 to 8 weeks అంటాం, నరాలకి నెలలు పడుతుంది, 2 నెలలు 3 నెలలు పడుతుంది ఒక నరం కట్ అయితే. అందుకని మేము చెప్పినట్టు ఇఫ్ యూ గో టు దట్ నర్వ్, అక్కడ వచ్చి మీరు మెడికేషన్ ఇవ్వటం కానీ, అక్కడ మీరు హీట్తో కానీ కోల్డ్తో కానీ అక్కడ కట్ చేస్తే మీకు ఆ పెయిన్ తెలియటానికి జనాలు ఇట్ టేక్స్ 1 year 2 years తర్వాత కూడా రారు చాలా మంది. ఓకే అండి, మేనేజ్ అయిపోయింది అని. ఇఫ్ యువర్ నర్వ్ ఈజ్ రీజనరేటింగ్ వెరీ స్లోలీ, then you will be free from pain. Okay. That is the thing. So these 3 things, pain medicine has become very important and people need to know about it in India. మనకి anesthesia అంటే ఈ రెండే తెలుసు, ICU and OT, కానీ పెయిన్ క్లినిక్స్ ఆర్ కమింగ్ అప్, ఎస్పెషలీ సిటీస్లో చాలా వచ్చేసినాయి. దే వండర్ఫుల్ ఫెలోషిప్స్ ఆల్సో, స్పెసిఫిక్ నెక్ పెయిన్ కోసం, స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ కోసం, ఆర్మ్ పెయిన్ కోసం, ఈవెన్ చీక్, ఎనీథింగ్ లిటిల్ ఏరియా క్యాన్ బి సెన్సిటైజ్డ్. సరే, అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఎట్లాంటి టెక్నాలజీస్ వచ్చాయి సార్ ఇప్పుడు పెయిన్ మెడిసిన్లో కానివ్వండి, అనెస్థీషియాలో కానివ్వండి? యా మ్యామ్, ఇప్పుడు పెయిన్ మెడిసిన్లో అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్స్ మనకి ఫస్ట్ బేసిక్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఓకే. బేసిక్ పెయిన్ కిల్లర్స్ వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? గ్యాస్ట్రిక్ మ్యూకోజా, మీ స్టమక్ లైనింగ్ దెబ్బతింటుంది, అల్సర్లు వస్తుంది, వాంతుల్లో బ్లడ్ కూడా పడచ్చు, అంతవరకు. అల్సర్స్ కెన్ బ్లీడ్, దట్ కెన్ ఆల్సో హ్యాపెన్ డ్యూ టు పెయిన్ మెడికేషన్. అదే పొరపాటున డయాలసిస్ మీద ఉన్న పేషెంట్లు, కార్డియాక్ పేషెంట్లకి అసలు ఒక్క పెయిన్ కిల్లర్ వల్ల కూడా కిడ్నీలు ఖరాబ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, కార్డియాక్ పేషెంట్స్ అయితే. సో డైక్లోఫెన్, ఫ్యూ పెయిన్ కిల్లర్స్, సింగిల్ 1 IV dose can damage your kidneys. If you are really unlucky, that can happen. And then the second type of painkillers ante morphine nunchi vachinది, opioids anta, fentanyl, morphine, ఇవన్నీ వచ్చింది. సో వీటితో వచ్చిన ప్రాబ్లం అంటే they're extremely effective, కానీ మనం US UKలో చూస్తున్నాం పెద్ద ఎపిడమిక్, అక్కడ అడిక్షన్ ఎపిడమిక్ అయిపోయింది. పీపుల్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. మార్ఫిన్, ఫెంటనిల్, హీరోయిన్, ఆల్ దీస్ ఆర్ ద సేమ్ ఫ్యామిలీ. సో దే గెట్ అడిక్టెడ్. సో అది మనం ఒకవేళ పేషెంట్కి వాడామంటే, ఎక్కువ రోజులు వాడామంటే ఆ డోస్ పెంచుతూ పోవాలి, సేమ్ డోస్ పనిచేయదు. సో దే హ్యావ్ దేర్ సైడ్ ఎఫెక్ట్స్, హైపర్ ఆల్జీజియా, టాలరెన్స్, ఇవన్నీ అంటారు ఓపియాయిడ్స్ వాడితే. అండ్ మనిషి డిపెండెంట్ అయిపోతాడు, అది లేకపోతే తట్టుకోలేడు. సో ఆ రెండు కాకుండా ద న్యూ టెక్నిక్స్ దట్ హ్యావ్ కమ్ ఇస్ నర్వ్ బ్లాక్స్. చెప్పినట్టు మీకు ఏ నరం దగ్గరికి వెళ్ళి బ్లాక్ ఇస్తాము ఒక్కొక్క దానికి. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ సర్జరీ అయింది, రైట్? సర్జరీ అయిపోయాక కూడా చాలా పెయిన్ ఉంటుంది, 2 రోజులు, అట్లీస్ట్ 1 day 1.5 day పెయిన్ ఉంటుంది. దానికి కూడా మేము ఇక్కడ నరం బ్లాక్ చేస్తాం. యూ హ్యావ్ 2 options. సర్జరీ అయిపోయింది కాబట్టి మెనీ పీపుల్ యూస్ IV మెడికేషన్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఓరల్ టాబ్లెట్లు వారం తినమ్మని నొప్పి తగ్గుతుంది అంటారు. అదర్వైజ్ వి గివ్ బ్లాక్స్. ఇక్కడ బ్లాక్ ఇచ్చి ఇక్కడ లోకల్ అనెస్థీషియా ఇవ్వగానే ఆన్ ద థై ఆర్ సంథింగ్, వాట్ హ్యాపెన్స్ ఇస్ ద యూసేజ్ ఆఫ్ అదర్ మెడికేషన్స్ డిక్రీజెస్. మీరు 10 ఇంజెక్షన్లు తీసుకోక్కర్లేదు, 20 టాబ్లెట్లు తీసుకోక్కర్లేదు. దానివల్ల మీ కిడ్నీస్, యువర్ స్టమక్, ఎవ్రీథింగ్ ఇస్ రిలీవ్. దాట్ హెల్ప్స్. కంపల్సరీ ఈ అనెస్థీషియా ఇచ్చేప్పుడు ఎంటీ స్టమక్తో ఉండాలా అని అనేది జనరల్ క్వశ్చన్ అందరికీ. యాజ్ అన్ అనెస్థీషియా ప్రొఫెషనల్, when I tell the patient, అమ్మా నీ సర్జరీ రేపు ఎల్లుండి ఉంది కదా, ఈ టెస్టులు చేయించుకోవాలి, ఈ మాత్రలు తినకూడదు, అన్నిటికంటే మోస్ట్ ట్రబులింగ్ ఫర్ దెమ్ ఇస్ fasting. Initially, okay, nowadays it has improved. Initially it was 12 hours fasting. Now the guidelines have decreased. Solids ki 6 gantalu, semi solids ki 4 gantalu, liquids ki aithe 2 to 3 hours. 2 to 3 hours pettamantaru. Sorry. So especially that too in diabetics, elderly people who cannot sustain 12 గంటలు వాళ్ళు ఉండలేరు, వాళ్ళు ఇన్సులిన్ మీద ఉంటారు, వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటారు, 12 గంటలు తినకూడదు అంటే అంత వీక్ ఎల్డర్లీ పీపుల్ ఉండలేరు. సో వాళ్ళ కోసం అని ద స్టడీస్ హ్యావ్ రివైజ్డ్ అండ్ ఆ టైం తగ్గించారు. బట్ ఇట్ ఈస్ స్టిల్ అబ్సల్యూట్లీ కష్టమైన నష్టమైన ఒక పేషెంట్ ఫుల్ కడుపుతో వచ్చారు అంటే ద రిస్క్ ఇంక్రీజెస్. ఎస్పెషలీ ఓన్లీ జనరల్ అనెస్థీషియా అనే కాదు, స్పైనల్ అనెస్థీషియాలో కూడా, అంటే మొత్తం పడుకోబెట్టారు కదా ఇంకెందుకు రిస్క్ అంటారు, కానీ దాంట్లో కూడా రిస్క్ ఇంక్రీజెస్. ఎందుకంటే ద మినిట్ ఐ గివ్ అనెస్థీషియా, యువర్ స్టమక్ ప్రెషర్ ఇంక్రీజెస్. మీ రిఫ్లెక్సెస్ ఉంటాయి, ఎయిర్వే రిఫ్లెక్సెస్, ఫుడ్ బయటకు రాకుండా కంట్రోల్ చేసుకోవటం, ఈ రిఫ్లెక్సెస్ పోతాయి. సో ద మినిట్ యూ స్లీప్, పేషెంట్ ని పడుకోబెట్టాలి, ఒక్కసారి అనెస్థీషియా అవ్వగానే కాన్షియస్నెస్ లూజ్ అవ్వగానే హోల్ ఫుడ్ కమ్స్ అవుట్, ఇట్ విల్ గో ఇన్ టు ద లంగ్. అండ్ బయట నుంచి క్రిముల నుంచి వచ్చిన నిమోనియా కంటే మన స్టమక్ ప్రొడక్ట్స్ మన లంగ్ లోకి వెళ్తే
దాన్ని నిమోనియా ఇస్ కాల్డ్ ఆస్పిరేషన్ నిమోనియా అంటాం. ఓ, దట్ ఈస్ వర్స్ దాన్ ద నిమోనియా దట్ యు గెట్ ఫ్రమ్ ద సొసైటీ నార్మల్. ఓకే ఓకే అది కూడా 15 ml 10 to 15 ml వెళ్తే చాలు. ఓకే. మన కడుపులో దేస్ అ లాట్ ఆఫ్ ఆల్సో వీ హ్యావ్ గ్యాస్ట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, పిహెచ్ చాలా తక్కువ ఉంటుంది. అవును. సో అందుకని అది ప్రివెంట్ చేయడానికి వీ హ్యావ్ టు పుట్ ఓకే దెమ్ ఆన్ నిల్ బై మౌత్ అంటాం. దట్ ఈస్ ద Okay. టర్మ్ వీ యూజ్. ఓకే ఖాళీ కడుపున ఉండాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జనరల్ అనస్థీషియా అండ్ ఆల్సో స్పైనల్ అనస్థీషియా? జనరల్ అనస్థీషియా మ్యామ్, యాజ్ వీ డిస్కస్, జనరల్ అనస్థీషియాలో అంటే కంప్లీట్లీ అన్కాన్షియస్ చేసి ఓకే మీ బ్రీదింగ్ ని మేము కంట్రోల్ చేస్తాం యా బై ద యూజ్ ఆఫ్ ఎ వెంటిలేటర్. ఓకే అండ్ వీల్ ఆల్సో యూజ్ గ్యాసెస్, ఎనస్థెటిక్ గ్యాసెస్ ఉంటాయి. సివోఫ్లూరైన్, హాలోథేన్, ఐసోఫ్లూరైన్ అని ఉంటాయి, డిఫరెంట్ గ్యాస్. ఓకే And those gases have been used for long, hundreds of years. కొత్త medications కావు gases. ఓకే So that gases we use. The current newer techniques which have come up are IV medication. ఓకే గ్యాసెస్ తో ప్రాబ్లం ఏంటంటే ద టేపరింగ్ కట్ చేయంగానే పేషెంట్ లేవటం అనేది ఉండదు. ఓకే గ్యాసెస్ తో మేము 15 నిమిషాలు ముందే ఆపేసుకోవాలి గ్యాసెస్ అయితే. ఓకే కానీ ఇప్పుడు న్యూయర్ మెడికేషన్స్, న్యూయర్ వాట్ వి యూస్ ఫర్ అనస్థీషియా, the minute you start the injection, the patient is going to sleep. The minute you stop the injection, the patient usually gets up. ఓ It has become that safe. ఓకే అందుకని పొరపాటున ఎక్కువ డోస్ ఇచ్చేసాను అది ఆ కంగారు ఉండదు 24/7. ఆల్దో వీ హ్యావ్ టు సీ, ముందు నుంచే డోస్ ప్రిపేర్డ్ అయి ఉంటాం మేము, అంతే మిక్స్ చేసుకుంటాం, డ్రగ్ కూడా అంతే కలుపుకుంటాం, ఎక్కువ కలపం ఓకే ఫ్రమ్ ద యాంప్యూర్. ఓకే So that is how it does. Spinal anesthesia is completely only on the spine, with the level of spine. ఓకే Spinal anesthesia అంటే it can be cervical anesthesia, thoracic anesthesia, lumbar spinal anesthesia. 3 రకాలు ఉంటాయి, ఓకే ఒక్కొక్క హైట్ బట్టి. మనకి ఇక్కడ నుంచి కావాలంటే ఇక్కడ anesthesia ఇవ్వచ్చు, కొంచెం కింద హర్నియా ఆపరేషన్స్ అంటే కొంచెం పైన ఇవ్వచ్చు, అలా డిపెండింగ్ ఆన్ ద హైట్ ఆఫ్ ద సర్జరీ వేర్ ఇన్సిజన్ ఇన్సిజన్ అంటే కట్ చేస్తాం మనం, ఎక్కడైతే సర్జరీ అవ్వాలో దానికి 2 levels పై దాకా నుంచి మేము anesthesia ఇస్తాం. స్పైన్ anesthesia యూజువల్లీ స్పైన్ anesthesia నడులో ఇస్తారు కదా, నడు నొప్పులు ఏమన్నా ఉంటాయా, ఎస్ లేకపోతే కాళ్ళ That's a big వీక్నెస్ question. ఏమన్నా ఉంటుందా, That's a చాలా big మందికి question. వస్తుంది. బట్ దే ఆర్ డజన్స్ అండ్ డజన్స్, హండ్రెడ్స్ ఆఫ్ స్టడీస్ దట్ హ్యావ్ బీన్ డన్ అండ్ ఇట్ హాస్ బీన్ రెఫ్యూటెడ్ దట్ అలాంటిది ఏమీ లేదు. ఉండదు, నాట్ ఎట్ ఆల్, అదంతా అపోహ. అపో అంతే. అంటే స్పైనల్ అనస్థీషియాలో ఇలా కొంతమంది హెడేక్స్ కెన్ హ్యాపెన్, ఓకే హెడేక్స్ కెన్ హ్యాపెన్, బట్ హెడేక్స్ యూజువలీ కొంచెం ఫ్లూయిడ్స్, హైడ్రేషన్, కాఫీతో తగ్గిపోతాయి, వి టెల్. ఓకే అందుకే అనస్థీషియా ఇచ్చాక కూడా వి ట్రై టు మేక్ ద పేషెంట్ లే డౌన్ ఫర్ అట్లీస్ట్ 6 to 8 hours. ఓకే 6 to 8 hours స్ట్రైట్ గా పడుకోండి, కుదిరితే దిండి కూడా వాడద్దు అంటాం మేము, ఓకే బెండ్ చేయకూడదు. బికాస్ ద మోర్ యూ బెండ్, మేము వెళ్ళిన హోల్ నుంచి ద ఫ్లూయిడ్ మైట్ లీక్ ఓకే and which cause headaches. So that is basic precautions we say, that is spinal anesthesia. And regional anesthesia ante blocks, separate blocks, chai block, arm block, leg, anything you can block. ఓకే Like different types of anesthesia is there. సార్ డిఫరెంట్ ఆర్గాన్స్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది కదా సార్, అట్లాంటి క్రిటికల్ టైంలో మీరు ఎలాంటి ఫేస్ చేస్తారు? Yes ma'am, patients usually ICU కి admission అవుతున్నారు అంటే patients are in a critical condition, serious condition. ఓకే That is why we advise patients for ICU admission. ఓకే Although people are skeptical about it, అనవసరంగా ఐసీయూలో పెడుతున్నారు అనుకుంటారు, ఓకే బట్ మానిటరింగ్ ఇస్ ఇంపార్టెంట్ మేడం. వార్డ్స్ లో బయట అంత మానిటరింగ్ జరగదు, ఐసీయూలో జరిగినంత మానిటరింగ్ ఎక్కడా జరగదు. ఎవ్రీ 5 minutes కి ఐఎమ్ చెకింగ్ యువర్ హార్ట్ రేట్, యువర్ బీపీ, యువర్ ఆక్సిజన్. సో అట్లీస్ట్ యాజ్ అ ఐసీయూ డాక్టర్ ఐ కెన్ గెస్ హార్ట్ రేట్ పెరుగుతున్నది అంటే పేషెంట్ ఈస్ వర్సనింగ్. ఓకే సో ఐ నీడ్ ఆ కంటిన్యూస్ మానిటరింగ్ కావాలి, ప్రతి 5 నిమిషాలకి మీ హార్ట్ రేట్ మాకు కావాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై వీ నీడ్ ఐసీయూ. ఓకే సో ఐసీయూలో 60 to 70% ఆఫ్ ద టైం మానిటరింగే చేస్తాం మేము. ఓకే మిగతా 40% ఆఫ్ ద టైం మీరు అడిగినట్టు ఆర్గన్స్ స్టార్ట్ ఫెయిలింగ్ అయితే, ఇఫ్ ద ఆర్గన్స్ కరెంట్లీ డ్యూ టు ద మెడికల్ సైన్స్ వీ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ విచ్ కెన్ హ్యాండిల్ ఓకే మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్. బ్రెయిన్కి లేదు, యాజ్ ఫార్ యాజ్ ఐ నో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ఎ బ్రెయిన్. ఓకే But we can buy time even if the heart fails, even if the lung fails, lung, heart, kidney. కిడ్నీ ఇప్పుడు లివర్ కూడా వచ్చింది, ఓకే లివర్ కూడా డయాలిసిస్ చేస్తున్నారు. ఓకే సో మోస్ట్ ఆఫ్ యువర్ ఆర్గన్స్ ఫంక్షన్స్ ని రిప్లేస్ చేయొచ్చు. అది ఎంతవరకు చేయొచ్చు అనేది బాడీ తట్టుకోవాలి. ఓకే ఆర్గన్ పోతే మనం డయాలిసిస్ మీద ఉండొచ్చు కదండి, లైఫ్ లాంగ్ డయాలిసిస్ మీద ఉండటానికి ఉండేవాళ్ళు ఉన్నారు. బట్ దాని తాలూకా కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి, మీకు ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. డయాలిసిస్ కాకుండా వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ తో ఫైనలీ దే డై, ఓకే అలాంటి వాళ్ళు.
సో ఇప్పుడు కిడ్నీకి ఎవ్రీబడి నోస్ డయాలిసిస్. డయాలసిస్. అండ్ డయాలిసిస్ ఒక్కసారి చేయించుకుంటే లైఫ్ లాంగ్ చేయించుకోవాలా అని క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. అమ్మో ఇప్పుడు డయాలిసిస్ స్టార్ట్ చేస్తే ఇంక జీవితాంతం లేదండి. దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ కిడ్నీస్. ఓకే. ఏ డాక్టర్ చెప్పలేరు. ఎవ్రీ టైం డయాలిసిస్ చేసి రెండోసారి డయాలిసిస్ నీడ్ ఎంత తొందరగా పడుతుందో లేదో దాన్ని బట్టి మేము అంచనా వేస్తాం. ఓకే 3 రోజులు లేకుండా డయాలిసిస్ లేకుండా తట్టుకున్నాడు, 4 రోజులు డయాలిసిస్ లేకుండా తట్టుకున్నాడు, వారానికి ఒక్కసారి డయాలిసిస్. సో స్లోగా తగ్గించుకుంటాం, బ్లడ్ టెస్ట్లు చేసి చూస్తాం. దట్ ఈస్ డయాలిసిస్. అలానే లివర్ కి డయాలిసిస్ అని మాట్లాడుకున్నాం. దట్ ఈస్ ఇన్ అ సిమిలర్ వే. అండ్ ఆల్సో ద న్యూవర్ కోవిడ్ తర్వాత నుంచి బాగా పేరు ప్రాముఖ్యత వచ్చిన మషీన్ ఈస్ ఎక్మో మషీన్ అంటాం. ఎక్మో, ECMO, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్. అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే బాడీ బయట ఒక మెంబ్రెయిన్ వాడుతూ మీ బ్లడ్ ని ఆక్సిజనేట్ చేస్తున్నాం. అంటే మీ బ్లడ్ లో ఆక్సిజన్ పంపిస్తున్నాం, రైట్? సో దట్ ఎక్మో మషీన్ కెన్ డూ 2 things. ఒకటి ఆక్సిజన్ మీ బ్లడ్ లో పంపిస్తుంది, దట్ ఈస్ రిప్లేసింగ్ యువర్ లంగ్స్. మన లంగ్స్ పని అదే కదా, ఆక్సిజన్ తీసుకుంటాం, లంగ్స్ చుట్టూతో బ్లడ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఆక్సిజన్ బ్లడ్ లోకి వెళ్తుంది. దట్ ఈస్ వాట్ అ లంగ్స్ డూ. రెండోది హార్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ మొత్తం నింపేసిన బ్లడ్ ని ప్రతి ఆర్గన్ కి పంపించాలి. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద హార్ట్. సో ఆ పని కూడా ఎక్మో మషీన్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ కోవిడ్ లో చాలా మందికి లంగ్ ఫెయిల్యూర్ అయింది, లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో మీకు లంగ్ ఖరాబ్ అయిన తర్వాత ఇట్ డజంట్ టేక్ లాంగ్ ఫర్ ద హార్ట్ టు గెట్ ఎఫెక్టెడ్. ఆ బ్యాక్ ప్రెషర్ వల్ల లంగ్ అండ్ హార్ట్ ఆర్ కనెక్టెడ్, రైట్? సో లంగ్ ఇప్పుడు మనకి గ్రేప్స్ లాగా రబ్బరీగా బెలూన్ లాగా ఉండాలి. మనకి దాంట్లో నిమోనియాలు వచ్చి పాడైపోయి హార్డ్ అయిపోతుంది, అట్టమొక్కలాగా. సో అందరికి కొంత వరకు కోవిడ్ వచ్చిన వాళ్ళకి లోవర్ సైడ్ అట్టమొక్కలాగా అయి ఉంటుంది. అది ఎక్కువ అయిపోతే ద ప్రెషర్ ఆల్ ఫాల్స్ ఆన్ టు ద హార్ట్. సో లంగ్ ఫెయిల్ అయ్యాక ఇట్ డజంట్ టేక్ లాంగ్ ఫర్ ద హార్ట్ ఆల్సో టు ఫెయిల్. రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని దిస్ ఎక్మో మషీన్ హెస్ హెల్ప్డ్ ఎ లాట్. ఎక్మో మషీన్ మనం ఎలా వాడచ్చు అంటే ఓన్లీ లంగ్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా వాడచ్చు, లంగ్స్ అండ్ హార్ట్ రెండు ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా వాడచ్చు. అండ్ దేర్ ఆర్ కేసెస్ దట్ పీపుల్ హ్యావ్ బీన్ ఆన్ ఎక్మో ఫర్ మంత్స్, ఇయర్స్ టుగెదర్. బాడీ తట్టుకోగలిగితే సంవత్సరం పాటు కూడా లాగచ్చు మీ హార్ట్ లంగ్. అండ్ ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ఆల్ బ్రిడ్జ్ థెరపీస్. బ్రిడ్జ్ థెరపీ మీనింగ్ ఏంటంటే మీకు కొత్త లంగ్స్, కొత్త హార్ట్ దొరికేంత వరకు ఈ మషీన్స్ వాడాలి. ఈ మషీన్స్ మీద పేషెంట్ ఉన్నంత వరకు రోజు చాలా టెస్టులు పంపించాలి, ఎక్కువ హార్ట్ స్కాన్లు చేస్తూ ఉండాలి. ఎందుకంటే హార్ట్ అండ్ లంగ్స్ ఒకవేళ ఇంప్రూవ్ అవుతుంటే మెషిన్ సపోర్ట్లు తగ్గించాలి. తగ్గించకపోతే ఈ ఫ్లో ఒకలాగా వస్తుంది, మీ హార్ట్ ఫ్లో ఒకలాగా వస్తుంది, మళ్ళీ క్లాట్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ స్ట్రోక్స్ రావచ్చు. సో దిస్ ఇస్ ద ఎక్మో మషిన్, ద న్యూ ఎక్మో మషిన్. దాని తాలూకా సపరేట్ ఫెలోషిప్లు, కోర్సెస్. ఇట్ ఈస్ సచ్ ఎ డీప్ సబ్జెక్ట్. ఎక్మో ఇప్పుడు ప్రెగ్నెంట్ పీపుల్ని, పిల్లల్ని, ఎల్డర్ని పీపుల్ని అందరికీ డిఫరెంట్ గా ఎక్మో సెట్టింగ్స్ ఉంటాయి. వెంటిలేటర్ మీద పెట్టి మళ్ళీ ఎక్మో మషిన్ మీద పెట్టాలి అలాంటి వాళ్ళు కొంతమందిని. సో దట్ ఈస్ ఆల్సో డన్. అండ్ ద న్యూవర్ మషిన్ ఇంకోటి ఏంటంటే అసిస్ట్ డివైజెస్ అని వచ్చినాయి. అసిస్ట్ డివైజెస్ ఫర్ ద హార్ట్. హార్ట్ అవేం చేస్తాయి, మీ హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉంటాయి. యూనో లెఫ్ట్ వెంట్రికల్ ఇస్ ద మెయిన్ చేంబర్. లెఫ్ట్ ఏట్రియం వెంట్రికల్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. లెఫ్ట్ వెంట్రికల్ ఇస్ ద మెయిన్ చేంబర్ విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ చేంబర్ విచ్ పంప్స్ టు ఆల్ ఓవర్ యువర్ బాడీ. దాని పని ఆ లాస్ట్ చేంబర్ పని. అది ఖరాబ్ అయిపోతే బీపీ, ఓ 10-15 ఏళ్ళు బీపీ ఉంటే, సరిగా మందులు వేసుకోకపోతే, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఆర్ మెనీ అదర్ కాజెస్, ద హార్ట్ గెట్ స్పాయిల్డ్. సో వాట్ డూ యూ డూ? దిస్ అసిస్ట్ డివైజెస్ కమ్ ఇన్ టు ప్లే. ఇవి లెఫ్ట్ వెంట్రికల్ దగ్గర మనం పెడతాం. అవి డైరెక్ట్ గా ఆర్టరీస్ లోకి ఒక ట్యూబ్ లాగా ఉంటుంది విత్ పంప్. సో దట్ ఈస్ బేసికలీ రీప్లేసింగ్ యువర్ హార్ట్. సో బ్లడ్ ని మీ అయోటా మెయిన్ బిగ్గెస్ట్ ఆర్టరీ ఉంటుంది, బిగ్గెస్ట్ బ్లడ్ వెసల్, దాంట్లోకి బ్లడ్ పంప్ చేస్తుంది. పంపేసి దాని తర్వాత నుంచి బ్లడ్ అంతా వెళ్తుంది. సో కొన్ని అసిస్ట్ డివైజెస్ వచ్చినాయి. సో ఆల్ దీస్ డిఫరెంట్ డివైజెస్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఏ మందులు పెట్టాలి, ఏ మందులు ఆపాలి, ఇవన్నీ we have to decide depending upon the body of the patient. Plus we have to keep on checking whether the organ is improving or not. If there is no scope of improvement, we try to withdraw. Because India like countries where you have a lot of patients, you need resources, unnecessarily we don't want to use if we don't see any chances of improvement. Sir, my career lo ippadi variki atyanta critical case ante em cheptaru sir? Ma'am, one I remember, I was doing my MD in Indore and I think Delhi public school or some school bus crashed
ఓకే. ఇట్ కేమ్ ఇన్ ద న్యూస్, ఆల్ ఓవర్ ఇండియా న్యూస్లో కూడా వచ్చింది. సమ్ 8 to 10 చిల్డ్రన్ వర్ కిల్డ్. ఒక 15 to 20 పిల్లలు ఒక్కసారి మా ఐసీయూకి వచ్చారు. ఓకే. 15 నుంచి 20 మంది, అందరూ ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ సీరియస్ కండిషన్స్ విత్ దర్ పేరెంట్స్. దట్ వాస్ వన్ ఆఫ్ ద డేస్ దట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఐ హ్యాడ్ టు టాక్ టు ఆల్మోస్ట్ 20 పేరెంట్స్ అండ్ కన్సోల్. సమ్ ఆఫ్ దెమ్ వర్ డాక్టర్స్ ఈవెన్, ఓకే. హూ వర్, మేము లోపలికి వచ్చి ఉండాలి, పిల్లల్ని చూడాలి, మేము పక్కనే ఉంటామని. That was one of the most difficult. Unfortunately, we could save only few of them because the severity of the accident was so bad. That was one of the thing. And usually, recently we got a case, RO plant blast in Jalaviharlo. Yeah. So the patients came Madagirki. Okay. Yeah. So he could not survive, one person, because the blast was so bad. Rendu chetulu gone. మా దగ్గరకు వచ్చేసరికి shrapnel everywhere, lungs were punctured. Sometimes cases are extremely bad where you can't, but the joy you get ఒక్కసారి బయటికి లాగగలిగితే, ఓకే. చావు బతుకుల్లో ఉన్న మనిషి ఒకసారి, that is the joy we fight for as a Yeah. critical care physician. We might lose 3 to 4 people, but ఒక్కళ్ళిద్దరు once we can get out, that gives the happiness in our job. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అంటే మాకున్నటువంటి సామాన్య ప్రజలకు ఉన్నటువంటి ఎన్నో సందేహాలను మీ యొక్క అనెస్థీషియా కావచ్చు, పెయిన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎన్నో అపోహలను మీరు తీర్చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. Thank you for having me.